రాష్ట్రంలో అవినీతి పాలన అంతం చేయడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో కవిత పర్యటించారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా యాప్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఎందుకు పెట్టిందో అర్థమైతలేదు. ఎవరికి కూడా మందు బస్తాలు దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఇదివరకే బాగుండే కనీసం ఒక కాగితం చూసి బస్తాలు ఇచ్చేది. ఇప్పుడు ఆ ఫోన్ లో రోజు పొద్దుగాల 5:30 నుంచి లేస్తే యూరియా బుక్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతాం కానీ యూరియా బస్తా దొరుకుతలేదు. కాబట్టి ఖచ్చితంగా యూరియా లభ్యాలు. 2 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వాస్తవానికి ఇక్కడ ఏదైతే రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఉందో మన తెలంగాణలో అక్కడి నుంచి ముందు మన యూరియా మనం తీసుకోవాలి. దానికోసం పోరాటం చేయాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తున్నా, మన యూరియా మనం తీసుకున్నాక మీరు దేశం ఎక్కడికైనా పంపించుకోండి.